హాయ్ ఎవ్రీవన్, నా పేరు నాని. ప్రీవియస్ వీడియోలో డేటా టైప్స్ ఇంకా వేరియబుల్స్ అంటే ఏందో చూసినాం. ఈ వీడియోలో ఆపరేటర్స్ అంటే ఏందో చూద్దాం. ఆపరేటర్స్, ఫస్ట్ ఆపరేటర్స్కి ఫార్మల్ డెఫినేషన్ ఏంటంటే యూజ్ టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. ఏమైనా వేరియబుల్స్ మీద లేకపోతే ఏమైనా వాల్యూస్ మీద సమ్ సర్టెన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అని అంటే మనకు ఆపరేటర్స్ అనేది కావాలి. ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తున్నా, 2 ఇంకా 5 అనే 2 వాల్యూస్ తీసుకుంటున్నా. ఈ 2 వాల్యూస్ని నేను ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటున్నా. యాడ్ చేయాలంటే ప్లస్ సింబల్. ఈ ఎడిషన్ ప్రాసెస్ అనేది ఆపరేషన్. ఎడిషన్ ప్రాసెస్ అనేది ఆపరేషన్. ఏదైతే ఆపరేటర్ యూజ్ చేసి యాడ్ చేస్తున్నానో ఇది ఆపరేటర్. ఇక్కడ 2 ఇంకా 5 అనేది దీస్ వాల్యూస్ ఆర్ ఆపరెంట్స్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, a ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ 5ని ఏకి అసైన్ చేస్తున్నా. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏంది? ఒక ఆపరేషన్. మన ఆపరేషన్ ఏంటి? ఇప్పుడు అసైనింగ్ సమ్ వాల్యూ టు ఏకి ఏదో ఒక వాల్యూని అసైన్ చేయడం అనేది మన ఆపరేషన్. ఏం యూజ్ చేసి అసైన్ చేస్తున్నాం? ఈక్వల్ టు సైన్ యూజ్ చేసి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ ఈక్వల్ టు సైన్ అనేది ఆపరేటర్. యూజ్ టు పర్ఫామ్ ఎన్ ఆపరేషన్ ఈస్ కాల్డ్ ఆపరేటర్. ఇంకా a, 5 అనేది ఆపరెంట్స్. ఇప్పుడు ఆపరేటర్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్లో ఫస్ట్ ఏంటి? అరిథమెటిక్ ఆపరేటర్. నెక్స్ట్ ఏంటి? రిలేషనల్ ఆపరేటర్. నెక్స్ట్ ఏంటి? లాజికల్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. ఇప్పుడు మనం వీటిని గురించి డీటెయిల్గా చూడాలంటే, అరిథమెటిక్ ఆపరేటర్స్ ఎందుకు? యూజ్ టు పర్ఫామ్ అరిథమెటిక్ ఆపరేషన్స్. అరిథమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో, ఇవన్నీ అరిథమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు అడిషన్ అంటే ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు 5, b ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఏంటి? నేను ఈ రెండింటిని యాడ్ చేయాలనుకోండి, a ప్లస్ b. నెక్స్ట్ ఏంటి? a మైనస్ b, a మల్టిప్లైడ్ బై b, a డివైడ్ బై b, a మాడ్యులో b. ఇలా మనం అరిథమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? రిలేషనల్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్ అంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేదే రిలేషనల్ ఆపరేటర్. సింపుల్గా రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంటి అని అంటే, రెండింటి మధ్యలో ఆరెల్స్ రెండింటికంటే ఎక్కువ ఉన్నా సరే వాటి మధ్యలో రిలేషన్ని చెప్పేదే రిలేషనల్ ఆపరేటర్. ఎప్పుడైనా రిలేషనల్ ఆపరేటర్ అవుట్పుట్ ఏంటంటే ఏదైనా బూలియన్ వాల్యూ ఉంటుంది, ఇది ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ a ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నా, b ఈజ్ ఈక్వల్ టు 20 అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఏంటి? a గ్రేటర్ దాన్ b. a గ్రేటర్ దాన్ b అనేది ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు ఇక్కడ a అనేది 10 గ్రేటర్ దాన్ 20 విచ్ ఇస్ ఫాల్స్. నెక్స్ట్ ఏంటి? a లెస్ దెన్ b అంటే 10 లెస్ దెన్ 20 ట్రూ. ఇట్లా బూలియన్ వాల్యూస్ అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ a ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నా, b ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నా. ఇక్కడ ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు b అంటే a b ఈక్వల్ అని చెప్తున్నా, అంటే ట్రూ. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఇంత. నెక్స్ట్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే లాజికల్ అండ్, ఆర్, నాట్, ఈ 3 ఆపరేషన్స్ని లాజికల్ ఆపరేటర్స్ అంటారు. ఇప్పుడు లాజికల్ అండ్ ఎలా రిప్రజెంట్ చేస్తారు? అండ్ని ఇలా, ఆర్ని 2 పైప్ సింబల్, నాట్ని ఇలా. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ నా దగ్గర a ఈజ్ ఈక్వల్ టు 5
B ఈజ్ ఈక్వల్ టు 6, C ఈజ్ ఈక్వల్ టు 7. 3 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, A లెస్ దెన్ B, B లెస్ దెన్ C. A less than B, yeah, true. B less than C, true. ఈ రెండు ట్రూ అయితే అప్పుడు మాత్రమే ఓవరాల్ ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుంది. అదే లాజికల్ అండ్. ఏవైనా 2 వాల్యూస్ ట్రూ అవుతే మాత్రమే ఓవరాల్ ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ట్రూ అండ్ ట్రూ గివ్స్ టు ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్, true and false gives rise to false, false and false, false, false and true, false. Next, logical OR. A is equal to 5, B is equal to 6, C is equal to 7. ఇప్పుడు నా దగ్గర 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏంటి, A less than B ఒక స్టేట్మెంట్, ఇంకా ఏంటి B లెస్ దెన్ A ఒక స్టేట్మెంట్. ఇప్పుడు నేను ఈ రెండు ఆర్తో చెక్ చేస్తున్నా. A లెస్ దెన్ B ట్రూ, B లెస్ దెన్ A విచ్ ఇస్ 5, B 6 లెస్ దెన్ 5 విచ్ ఇస్ ఫాల్స్. హియర్ ఇట్ ఈస్ ఫాల్స్. ఇప్పుడు లాజికల్ ఆర్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ. సింపుల్గా మనం దీన్ని ఒక టేబుల్తో చేయొచ్చు. ఇప్పుడు సింపుల్గా ఈ టేబుల్ చూస్తే ఒక ఐడియా వస్తుంది, అంటే అండ్ ఎలా ఆర్ ఎలా అని. ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ట్రూ ట్రూ, నెక్స్ట్ ట్రూ ఫాల్స్, నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్, నెక్స్ట్ ఫాల్స్ ట్రూ. ఇప్పుడు అండ్ ఇక్కడ ఆర్, ట్రూ అండ్ ట్రూ విచ్ రిజల్ట్స్ ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ విచ్ రిజల్ట్స్ ఫాల్స్, నెక్స్ట్ ఫాల్స్ అండ్ ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్. అంటే అండ్లో ఏంటంటే ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ ట్రూ అయితే మాత్రమే ట్రూ, ఆర్ఎల్స్ అన్ని కేసులో ఫాల్సే. ఆర్లో మాత్రం ఏదైనా ఒక్క కేసు ట్రూ అయినా కూడా ట్రూ, ఇంకా 2 కేసులు ట్రూ అయితే ట్రూ, ఇఫ్ 2 కేసులు ఫాల్స్ అయితే మాత్రమే ఫాల్స్. ఇప్పుడు ట్రూ అండ్ ట్రూ ఏమవుతుంది, ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ ట్రూ, ఫాల్స్ అండ్ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ ట్రూ. అర్థమైంది కదా. నెక్స్ట్ బిట్ వైజ్ అండ్. బిట్ వైజ్ అండ్ అంటే ఏంటంటే బిట్స్ని యాడ్ చేయడం. ఇప్పుడు సపోజ్ A ఈజ్ ఈక్వల్ టు 5, B ఈజ్ ఈక్వల్ టు 6. 5ని మనం ఎలా రాస్తాం, 0 1 0 1. 6ని ఎలా రాస్తాం, 0 1 1 0. ఇప్పుడు బిట్ వైజ్ అండ్ అంటే కంపైలర్కి ఈ బిట్స్ని యాడ్ చేయమని మీనింగ్. 1 and 1 మనం ఇందాక చూసినట్టు ఏంటి, డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, సో ఫాల్స్. ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, ఫాల్స్. ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉన్నాయి, ట్రూ. ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉన్నాయి, అగైన్ 0. అంటే ఓవరాల్ ఆన్సర్ ఎంత, 0 1. ఇప్పుడు సపోజ్ C ఈజ్ ఈక్వల్ టు A అండ్ B ఉందనుకో, అంటే A ఏంటి ఇక్కడ 0 1 0 1 అండ్ 0 1 1 0. రిజల్టెంట్ ఆన్సర్ ఎంత మనకి 0 1 0 0 కాబట్టి 0 1 0 0 అంటే 4. అంటే మన C ఈజ్ ఈక్వల్ టు 4 అని మీనింగ్. బిట్ వైజ్ అండ్ అంటే ఇది. నెక్స్ట్ బిట్ వైజ్ ఆర్. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 5, B ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ నా రిజల్ట్ ఏంటి, C ఈజ్ ఈక్వల్ టు A ఆర్ B. A అంటే ఏంటి 0 1 0 1, B అంటే ఏంటి 0 1 1 0. ఇప్పుడు 0 1 0 1 0 1 1 0 ఆర్ చేస్తే ఏమవుతుంది, ఆర్కి కండిషన్ ఏంటి, ఏదైనా ఒక్క వాల్యూ ట్రూ ఉన్నా ట్రూ. ఇప్పుడు 1 ఆర్ 1 ఇంకా ఆర్ 0 ఏమవుతుంది 1, 0 ఆర్ 1 1, 1 ఆర్ 1 1, 0 ఆర్ 0 0. అంటే ఈ వాల్యూ ఏంటి 4 + 2 6, 6 + 1 7. అంటే C ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఈక్వల్ టు,
ఇప్పుడు ప్లస్ ఈక్వల్ టు అంటే ఏంటి? ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని రాస్తున్నాం. అంటే ఏని ఒక 1 వాల్యూ యాడ్ చేసి మళ్ళీ దానికి అసైన్ చేస్తున్నాం. ఇది నేను షార్టెస్ట్ ఫామ్లో ఇలా కూడా రాసుకోవచ్చు, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఈ వాల్యూని నేను ఎక్స్పాండ్ చేస్తే, ఈ ఎక్స్ప్రెషన్ ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని మీనింగ్. ఇప్పుడు సపోజ్ అలాగే బి మైనస్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం అనుకో, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ 2 అని. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఇంతే. ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం.